పోలవరం మీద నిమ్మల రామానాయుడు గారు సమీక్షిస్తారు. బాగుంది. ఇదివరకు బాబు గారు సోమవారం సమీక్ష, ఈయన మంగళవారం సమీక్ష, లేకపోతే ఇంకో రోజు చేస్తున్నారో తెలియదు సమీక్ష. కానీ ఒక్కటి అసలు ఆ నిపుణుల్ని కూడా అడిగి చూడండి ఏం జరుగుతుందో. 2016లోనూ 17లోనూ మన దేవినేని ఉమా గారు చెప్పారు రాస్కో జగన్ 2018కి ఓపెన్ అవుతుందని. అప్పటికి ఓపెన్ కాలేదు. అప్పుడు 45 అడుగుల ఎత్తున కట్టాల్సినటువంటిది. అయితే పోనీ అప్పటికి పూర్తి కాలేదు. 2019కి అన్నారు, 2020కి అన్నారు. పోనీ మేము అధికారం నుంచి దిగిపోయాం కాబట్టి అన్నారు. సరే, మనం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అయితే అది పూర్తి కాలేదు. 19 తర్వాత ఏదైతే కొట్టుకుపోయినటువంటి గోడ అయితే కట్టింది మన టైంలో. నిర్వహణ వైఫల్యం అనేది ఏదో మాట అనొచ్చు, ఓకే, అది అనుకోండి, అనడా తప్పేం లేదు. బట్ వాళ్ళు ఆ తర్వాత ఏమి పని చెయ్యలేదన్నో చేసిందేంటో జనం చూశారు. ఇప్పుడు ఎందుకని ఇంకా అంటే 2 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు లెక్క ప్రకారం 18లోది మేము 20 దాకా ఉంటే అన్నారు. 2 ఏళ్ళు. ఇప్పుడు ఏమైంది? ఇంతవరకు ఎందుకని పూర్తి కావట్లేదు? వచ్చే ఏడాది కూడా 41.5 అడుగుల దగ్గరనే క్లోజ్ చేస్తున్నాం ఫస్ట్ ఫేజ్ అవ్వడానికి. ఫస్ట్ ఫేజ్కి లెక్క ప్రకారం అయితే అయిపోవాలి కదా. ఎక్కడ తేడా వస్తుంది? ఉద్యోగుల్లో తేడా వస్తుందా? అధికారుల్లో తేడా వస్తుందా? నిధుల్లో తేడా వస్తుందా? కేంద్ర ప్రభుత్వంలో తేడా వస్తుందా? రాష్ట్ర ప్రభుత్వంలో తేడా వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి.